అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ కంటిన్యూ అవుతున్నాయి. యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటూ ఉన్నాయి. ఇప్పటికే ఇరాన్పై అమెరికా దాడి చేసిన క్రమంలో రెండోసారి ఈ దాడి. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఇరాన్ ప్రత్యేక దాడులకు దిగుతూ ఉంది. కువైట్లో ఇప్పుడు హై టెన్షన్ నెలకొంది. కువైట్లో ఆ బోర్డర్స్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ డ్రోన్స్ దూసుకొచ్చాయి. వెంటనే అలర్ట్ అయింది కువైట్. ఇన్ఫాక్ట్ వాళ్ళ వైమానిక రక్షణ వ్యవస్థను కూడా అలర్ట్ చేయడం జరిగింది. గాల్లోనే డ్రోన్స్ని ధ్వంసం చేశామంటూ కువైట్ రక్షణ వ్యవస్థ చెప్పుకొచ్చింది. అంటే కువైట్ రక్షణ శాఖ మంత్రి చెప్పుకురావడం జరిగింది. రక్షణ శాఖకు సంబంధించి ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నారు. గాల్లోనే డ్రోన్స్ని ధ్వంసం చేసింది కువైట్ రక్షణ వ్యవస్థ వల్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. డ్రోన్ల దాడి సమాచారంతో కువైట్ వ్యాప్తంగా ప్రమాద సైరన్స్ మోగాయి. సైరన్లు మోగడంతో తీవ్ర భయాందోళన ఉన్నారు కువైట్ ప్రజలు. కువైట్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులకు ఉపక్రమించింది. పలు విమానాల రాకపోకలకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. డ్రోన్ల దాడుల నేపథ్యంలో కువైట్లో హై అలర్ట్ నెలకొంది. ఏ క్షణమైన కువైట్లో దాడులు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అమెరికా ఇరాన్ మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొందో చూసాం. ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉంది. ఎందుకంటే అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగిన క్రమం. వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ నెలకొన్నాయి. ఒకవైపు పీస్ టాక్స్ జరుగుతూ ఉండగానే ఆ పీస్ టాక్స్ కంటిన్యూ అవుతూ ఉండగానే అమెరికా ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. హార్మోజ్ స్ట్రైట్ అమెరికా దాడులు అంటే హార్మోజ్ స్ట్రైట్లో అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిసైల్స్ అటాక్కి దిగింది. మరి ముఖ్యంగా ఆ ప్రాంతాలకు సంబంధించి గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా సైనిక స్థావరాలు అమెరికా బేసెస్ని టార్గెట్ చేసుకుంటూ దాడులకు దిగింది. హార్మోజ్ స్ట్రైట్ సమీపంలో ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేశాయి. అమెరికా దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ దాడి జరిగిన కాసేపటికి బందర్ అబ్బాస్ పోర్టు దగ్గర కూడా చాలాసార్లు పేలుడు శబ్దాలు కూడా వినిపించాయి. అయితే ఈ దాడులకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ దాడి జరిపిందంటూ కూడా ఇటు అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ చెప్తున్నమాట. అయితే అమెరికా పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ ఇరాన్ చెప్పుకుంటూ వస్తోంది. అయితే ఇటువంటి దురాక్రమణలు కనుక కంటిన్యూ అయితే సివియర్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది ఇరాన్. రీసెంట్ అటాక్స్తో ఒక్కసారిగా వెస్ట్ ఏషియా మరి ముఖ్యంగా చెప్పాలంటే గల్ఫ్ కంట్రీస్ ఒక్కసారిగా అల్లాడిపోయాయి. ఎందుకంటే అమెరికా బేసెస్ అక్కడ ఉన్నాయి. అమెరికా బేసెస్ని మేము టార్గెట్ చేసుకుంటాం. ఒకవేళ అమెరికా కనుక మమ్మల్ని ఇరాన్ని టార్గెట్ చేస్తే మేము వాళ్ళని టార్గెట్ చేసుకుంటామంటూ ఇరాన్ చెప్పుకొచ్చిన సందర్భం. దీంతో ఎక్కడ స్థావరం అనే విషయం ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన సందర్భం ఇరాన్ నుంచి. బట్ ఈ యుఎస్ బేసెస్ని మేము టార్గెట్ చేస్తామంటూ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది ఇరాన్. ఈ నేపథ్యంలో దాడులు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇంకోసారి ఇరాన్పై దాడికి పాల్పడింది అమెరికా. ఇరాన్ ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ మధ్య టెన్షన్స్ ఒక్కసారిగా మళ్ళీ పీక్స్కి చేరుకున్నాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాన్ని టార్గెట్గా చేసుకొని అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఈ పరిణామాలతో వెస్ట్ ఏషియాలో ఒక్కసారిగా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతూ ఉన్నాయి. ఎక్కడంటే కనుక హార్మోజ్ స్ట్రైట్ సమీపంలోని ఇరాన్కు చెందిన కొన్ని డ్రోన్స్ను అమెరికా సైన్యం కూల్చేసింది. ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు వెస్ట్ ఏషియాలో పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చేస్తుంది. దాంతోపాటు కువైట్ పరిస్థితి కూడా. ఎందుకంటే ఇరాన్కి సంబంధించి బందర్ అబ్బాస్ పోర్ట్ని టార్గెట్ చేసిన సందర్భంలో ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ టార్గెట్గా చేసుకుని అమెరికా దాడికి పాల్పడింది. అలాగే హార్మోజ్ స్ట్రైట్ దగ్గరలో ప్రయాణిస్తున్న ఒక వెషల్, కమర్షియల్ వెషల్ అంటూ ఉంటారు, లేకపోతే వాణిజ్య నౌకాంచం మన తెలుగులో అంటూ ఉంటాం, వాటికి ముప్పుగా పరిణమించాయి 4 ఇరానియన్ డ్రోన్స్. అందుకే వాటిని కూల్చేస్తామని చెప్పి అమెరికా చెప్తూ ఉంది. అయితే ఈ దాడులపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రీసెంట్గా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే జరుగుతుంది ఈ దాడులు అనేది ఇరాన్ చెప్తున్నమాట. ప్రస్తుతం పీస్ టాక్స్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ డిస్కషన్స్ పీక్స్కి చేరుకుంటున్న సందర్భంలో దాడి జరగడం అనేది ఇది మళ్ళీ ఉద్రిక్తతకు దాడి తీయడమే అనే సంకేతాలు ఇస్తోందంటూ కూడా అమెరికా చెప్పుకొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఈ దాడులు కనుక ఇలాగే కంటిన్యూ అయితే పరిణామాలు ఇంకా సివియర్గా మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కనుక 2 రోజుల క్రితం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే హమాస్, హెజ్బుల్లా, లెబనాన్లోని హెజ్బుల్లా మీద దాడులకు పాల్పడిందో ఇజ్రాయెల్, సో అక్కడ మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి, ఇరాన్ మీద మళ్ళీ దాడులు చేసే అవకాశం ఉంది. ఎందుకని అమెరికా పదే చాలాసార్లు చెప్పుకొచ్చింది, ఒకవేళ ఇరాన్ కనుక మీరు దాడికి రావాలని మీరు కోరుకుంటే మీరు హెజ్బుల్లా మీదకు దాడులు ఆపాలి, లెబనాన్ మీద కూడా అటాక్స్ ఆపాలి అని చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తే కనుక కువైట్ మీద దాడికి దిగిన సందర్భం, కువైట్ మీద
అటాక్కి పాల్పడిన సందర్భం ఇరాన్ ఒకటే అంటోంది, ఎక్కడ ఎవరిని విడిచిపెట్టం అనేది వినిపిస్తున్నమాట. ఈ క్రమంలో ఇప్పటికే దాడులకు ఇన్ఫ్యాక్ట్ ఆ దాడులకు మరింత సీరియస్నెస్ చేకూరింది. కువైట్ ప్రస్తుతం మిసైల్ అటాక్ కొనసాగుతుంది. అయితే డ్రోన్ అటాక్ జరిగే అవకాశం ఉంది అనే చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది. ఇప్పటికీ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా యాక్టివ్ అయింది. కువైట్ ఆర్మీ చెబుతోంది ఏంటంటే కనుక వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేశారు. అవి కొన్ని మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది, డ్రోన్స్ను కూడా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇటు అమెరికా ఇరాన్ మధ్య ఆ కాన్ఫ్లిక్ట్ మళ్ళీ టెన్షన్ ఎస్కలేట్ అవ్వడంతో దీంతో వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం జరిగిందని చెప్పి, అయితే మిలిటరీ మాత్రం ఎక్కడ స్పెసిఫై చేయలేదు ఎక్కడ అటాక్ జరిగే అవకాశం ఉందని చెప్పి. ప్రస్తుతం ఈ అంశం ఇంటర్నేషనల్గా తీవ్ర చర్చాంశంగా మారుతోంది. అయితే కువైట్ ఆర్మీ మాత్రం ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఏముంటుందంటే అక్కడికి ద జనరల్ స్టాఫ్ ఆఫ్ ద ఆర్మీ నోట్స్ దట్ ఎనీ ఎక్స్ప్లోషన్ సౌండ్స్ హర్డ్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్టింగ్ ద హాస్టైల్ అటాక్స్. అంటే అక్కడ కువైట్ ఆర్మీ ఏం చెప్తుందంటే ది జనరల్ స్టాఫ్ ఆఫ్ ద ఆర్మీ వాటిని పరిశీలనలోకి తీసుకుంటోంది. ఒకవేళ ఎక్స్ప్లోషన్స్ కనుక పేరుడు సౌండ్లా మీకు ఏమైనా వినిపిస్తే కనుక గుర్తుపెట్టుకుంది అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అటు నుంచి వచ్చే దాడుల్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి అని, తప్ప మీరు వేరే విధంగా భయపడొద్దు అని చెప్పి అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంది కువైట్ ఆర్మీ. అలాగే స్టేట్మెంట్ ఫర్దర్గా ఏం చెప్తుందంటే కనుక అక్కడ సిటిజన్స్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ సిటిజన్స్కి అక్కడ పౌరులకు విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ప్రస్తుతం సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది అథారిటీస్ అంటూ కూడా వాళ్ళు చెబుతూనే ఫ్రెష్ అటాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ హార్మూజ్ దగ్గర ప్రజెంట్ ఈ లేటెస్ట్ ఎస్కలేషన్, మరి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరానియన్ ఒక స్టేట్ టెలివిజన్ ఏమంటోంది క్లెయిమ్ చేయడం జరిగింది. టెహ్రాన్ అంటే ఇరాన్ ఒక అనఫిషియల్ డ్రాఫ్ట్ అగ్రిమెంట్ అనేది ఈ అంశానికి సంబంధించి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ విషయంలో ఈ కమర్షియల్ షిప్పింగ్ విషయంలో రిస్టరేషన్ జరిగిందని చెప్పి ఏదో ఒక స్టేట్మెంట్ వస్తే దాని మీద ట్రంప్ రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇరానియన్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే కనుక ఒక షిప్పింగ్ ట్రాఫిక్ ఉంటుంది కదా అక్కడ ప్రీ వార్ లెవెల్స్ ఎలా ఉంటుందో అంటే విత్ ఇన్ ఎ మంత్ ఒక నెలలోనే సాధారణ స్థితికి చేరుకుంటుంది. అండ్ ఇరాన్ అలాగే ఒమాన్ ఈ రెండూ కలిసి ఈ మూవ్మెంట్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాయి ఒక స్ట్రాటజిక్ వాటర్ వేలో భాగంగా అనేది ఇటు కోట్ చేసుకొచ్చిన సందర్భం. సో ఇటువంటి పరిణామాలన్నీ కనిపిస్తున్న పక్షంలో ఇప్పుడు మళ్ళీ దాడులు జరగడం అంటే కనుక ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మళ్ళీ దాడులకు అవకాశం ఉంటుంది. ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అవకాశం ఉండడం కాదు, ఏకంగా పతాక స్థాయికి చేరుకుంటుంది. కువైట్లో హై టెన్షన్ నెలకొంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU